హలో గైస్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా. అయితే ఇవాళ మనం ఒక మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు రావడం జరిగింది. నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు నూతన రేషన్ కార్డు పంపిణీ అనేది, అంటే కొత్తగా అప్లై చేసుకున్న రేషన్ కార్డుదారులందరికీ కూడా నూతనంగా ఆ రేషన్ కార్డు పంపిణీ అనేది మొదలుపెట్టారు, ప్రారంభించారు. అయితే ఈ నేపథ్యంలో అయితే ఈ రేషన్ కార్డులు అనేది ఆన్లైన్లో మనం ఎలా సెర్చ్ చేయాలి, ఎలా తెలుసుకోవాలి, అందులోనూ మనకు మీ సేవ నెంబర్ ద్వారా తెలుసుకునేది ఒక తలనొప్పిగా మారింది. అయితే మనకు మీ సేవతో సంబంధం లేకుండా కేవలం మన ఆధార్ నెంబర్ తోటి, మన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆధార్ నెంబర్ తోటి మనం మనకు నూతన రేషన్ కార్డు మంజూరు అయిందా లేదా అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు మీకు చెప్పబోతున్నానో, అంటే ఎలా ఆధార్ నెంబర్ ద్వారా ఎలా మనం ఈ అంశాన్ని తెలుసుకోవచ్చు అనేది, అయితే ఆ లింక్ అనేది మనకు జనరల్గా గూగుల్ ఎక్కడ సెర్చ్ చేసినా ఆ అప్లికేషన్ ఓపెన్ అవ్వదు. కేవలం మన దగ్గర ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్ ద్వారా అది చేసాము. ఆ లింకును కూడా మనకు డిస్క్రిప్షన్లో, మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఆ లింకును పెట్టడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా కూడా మీరు ఆధార్ నెంబర్ ద్వారా నూతన రేషన్ కార్డు అనేది స్టేటస్ అనేది కనుక్కోవచ్చు అనమాట. అదేందో ఒకసారి చూద్దానండి. జనరల్గా మనకు ఈ దీంట్లో వచ్చేసి మనకు మీ సేవ నెంబరు, అలాగే అప్లికేషన్ నెంబరు, యూఐడి నెంబరు అంటే ఆధార్ నెంబర్ను మనం సెర్చ్ చేస్తే మన నూతనంగా వచ్చినటువంటి రేషన్ కార్డు, అంటే మనం ఏదైతే మీ సేవలో మనం అప్లై చేసుకుని ఉంటామో ఆ రేషన్ కార్డు అనేది వచ్చిందా లేదని తెలుస్తుంది ఫస్ట్ స్టెప్గా. అయితే మనం ఒకసారి కొట్టేది చూద్దాం. దీనికి ముందుగా కూడా మన ఆధార్ నెంబరు చెప్పకనే ముందు కూడా మన డిస్టిక్ ఏదైనా ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని మన ఆధార్ నెంబరు టైప్ చేసినప్పుడు మన డీటెయిల్స్ అప్రూవ్ అయిందా లేదనేది మనకు అప్లికేషన్ స్టేటస్ వచ్చి అప్రూవ్ అని వచ్చేసింది మనకి. సో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, మనం ఎంతమంది అప్లై చేసుకుని ఎంతమంది ఇంట్లో ఉన్నాం, అంటే నూతన రేషన్ కార్డు కూడా మంజూరు చేసి ఇక్కడ మనకు ఎఫ్ఎస్సి అంటే మన రేషన్ కార్డుకి సంబంధించిన షాప్ నెంబర్ ఉంటుంది. అంటే మనము ఎక్కడైతే మన ఊర్లో కానీ మన రేషన్, అంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఒక ఊరికి 2-3 రేషన్ షాపులు కూడా ఉన్నాయన్నమాట. సో అట్లాంటి సందర్భంలో ఆ రేషన్ నెంబర్ అనేది మనకు ఒకటి ఉంటుంది. ఆ రేషన్ నెంబర్ని బట్టి కూడా మనము దీన్ని తెలుసుకోవచ్చు ఈజీగా. సో ఈ ప్రాసెస్ ఇలాగ ఉంది. అంటే మనం ఆధార్ నెంబర్ ద్వారా నూతనంగా ఏదైతే రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకుని దాని స్టేటస్ అని తెలుసుకోవచ్చు. అంటే మనకు అప్రూవల్ అయిందా, ఎక్కడైనా పెండింగ్ ఉందా. ఒకవేళ మనకి అప్లికేషన్ స్టేటస్ దగ్గర మన పెండింగ్ అంటే ఇక్కడ మనకి పెండింగ్ ఐటమ్ కూడా చూపిస్తుంది. అంటే ఏదైనా మన డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ అవ్వడం కానీ, లేకపోతే ఎక్కడ పెండింగ్ ఉందనేది మనకి ఇక్కడ చూపిస్తుంది ఒకవేళ అప్రూవ్డ్ కాకపోతే. సో అంశాన్ని ఇక్కడ చూసుకోవచ్చు మనము. ఇకపోతే మనకు జనరల్గా ఈ అప్లికేషన్ స్టేటస్లో ఓకే అయింది కదా, ఇంకా మరి వచ్చేసినట్టే అని కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు ఇంకొక స్టెప్ కూడా ఉంటుంది దీంట్లో. అంటే మన డిస్టిక్ వైజ్ మనకి ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలు ఉన్నాయి, 33 జిల్లాలకు సంబంధించి డిస్టిక్ సంబంధించిన ఎంతమంది ఎన్ని యూనిట్స్ అప్లై చేసుకున్నారో అనే అంశాన్ని తీసుకొని వాళ్ళు 33 జిల్లాలకు సంబంధించి కూడా డీటెయిల్స్ పొందుపరచడం, ఒక లిస్ట్ అనేది పెట్టడం జరిగింది. అందులో ఫస్ట్ మనం అక్కడ కూడా అది ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా మనం ఒకసారి చూద్దాము. ఆ లిస్ట్ ఎలా చూడాలి, ఫస్ట్ మన స్టెప్ ఎలా తీసుకోవాలనేది మనం ఒకసారి చూద్దాము. అయితే మనకు ఏదైతే ఈపీడిఎస్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, మనం జనరల్గా ఈపీడిఎస్ అని చెప్పేసి మనము గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక మనకు ఈపీడిఎస్ తెలంగాణ అని చెప్పేసి మనకి ఇది ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు జనరల్గా ఇది ఓపెన్ అయిపోయి దీన్ని ఫస్ట్ క్లోజ్ చేసుకొని మనకి ఇక్కడ ప్లీజ్ సైన్ ఇన్ హియర్ అని చెప్పేసి మనకు అడుగుతుంటుంది. ఇదంతా డీటెయిల్స్ మనకు అవసరం లేదు, దీని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం మనకు లేదు. అయితే ఇక్కడ పక్కకు మనకు ఏదైతే లెఫ్ట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు మనకి, ఎఫ్ఎస్సి సర్చ్ అని చెప్పి, దీపం సర్చ్ అని చెప్పి, రిపోర్ట్స్ అని చెప్పేసి. అయితే ఈ దాంట్లో థర్డ్ స్టెప్ రిపోర్ట్స్ మనకు సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ చూపిస్తుంది. వెల్ఫేర్ ఇన్స్ట్రక్షన్స్ రిపోర్ట్స్, రేషన్ కార్డ్స్ రిపోర్ట్స్, కీ రిజిస్టర్ అండ్ అలొకేషన్ రిపోర్ట్స్ అని చెప్పి 3 స్టెప్స్ చూపిస్తుంది, 3 అప్లికేషన్ చూపిస్తుంటుంది. అందులో మధ్యలో రేషన్ కార్డ్స్ రిపోర్ట్, మన రేషన్ కార్డు లిస్ట్లో వచ్చిందా లేదని తెలుసుకోవాలి కాబట్టి ఆ రేషన్ కార్డు రిపోర్ట్స్ మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనకు మళ్ళీ 4 రకాల అప్లికేషన్స్ చూపిస్తుంది అనమాట. జిహెచ్ఎంసీ ఎఫ్ఎస్సి కార్డు స్టేటస్ రిపోర్ట్స్, అంటే మన జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏదైతే ఉందో అక్కడ మన రేషన్ కార్డు అప్లై చేసుకుంటే ఆ ఏరియా అక్కడ ఉంటూ నివాసం అక్కడే ఉంటే అక్కడ అప్లై చేసుకుంటే దానికి సంబంధించి అక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా ఎఫ్ఎస్సి కార్డ్ స్టేటస్ చూడాలి మనం ఇప్పుడు. అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని స్టేటస్ మనం అప్లికేషన్ చేసి చూడాలి కాబట్టి మన సెకండ్ ఆప్షన్ ఎఫ్ఎస్సి కార్డ్ స్టేటస్ రిపోర్ట్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఓవరాల్గా తెలంగాణలో ఎన్ని జిల్లాలు అన్ని జిల్లాలు ఇచ్చేసి అక్కడ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, అంటే ఎంతమంది అప్లై చేసుకున్నారు అనేది కూడా మనకు టోటల్ మొత్తం లిస్ట్ మొత్తం ఇచ్చేసి ఉంటుంది అనమాట. అందులో మనకు కావాల్సిన ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నారాయణపేట సెలెక్ట్ చేస్తున్నాం. నారాయణపేటలో ఎన్ని మండలాలు ఉన్నాయి, అక్కడ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. ఎన్ని మండలాలు ఆ మండలాలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు అందులో
మద్దూరు సెలెక్ట్ చేసుకుందాం. ఇందులో ఓవరాల్గా మద్దూరు మండలంలో ఎన్ని షాపులు ఉన్నాయి? ఇప్పుడు ఓవరాల్గా మద్దూరు మండలంలో 39 షాపులు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ షాప్ నెంబర్స్ మనకు. అందులో మనకి ఏదైతే ఇప్పుడు అప్లికేషన్ మనం చేశాం కదా, అంటే మనకి ఇందాక ఏదైతే ఆధార్ ద్వారా ఎన్రోల్ అయిపోయి మన స్టేటస్ చూసుకున్నాం కదా, ఆ దాంట్లో మనకి ఇక్కడ ఈ షాప్ నెంబర్ ఉంది కదా, ఇంతకుముందు చెప్పినట్టు ఈ షాప్ నెంబర్ ఏదైతుంది, ఈ షాప్ నెంబర్ని మనం ఇక్కడ చూసుకోవాలన్నమాట. 36. సో ఇక్కడ 36 నెంబర్ చూసుకుంటే సీరియల్ నెంబర్ 4605036 ఈ షాప్ నెంబరు మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం అంతా అంటే ఎంతమంది అప్లై చేసుకున్నారు ఓవరాల్గా మనకు ఆ షాప్లో, అంటే ఆ షాప్ పరిధిలోకి ఎంతమంది వస్తారనేది డీటెయిల్స్ మొత్తం పెట్టారనమాట. సో ఇప్పుడు కొత్తగా ఆ షాప్ పరిధిలో అప్లై చేసుకున్న వాళ్ళు మొత్తం అంతా కూడా ఎంతమంది ఉన్నాయని డీటెయిల్స్ 639 మంది అప్లై చేసుకున్నారనమాట. సో అక్కడ మన షాప్ నెంబర్ చూసుకోవచ్చు. మనకు అలాగే ఇంతకుముందు చూసినట్టు ఆధార్ నెంబర్ ద్వారా చూసుకున్నటువంటి ఏదైతే రేషన్ కార్డ్ నెంబర్ కూడా మనకు ఇష్యూ అయింటుంది కాబట్టి ఆ నెంబర్ని బట్టి చూసుకొని మన డీటెయిల్స్ చూసుకోవాలన్నమాట. ఇక్కడ మన రేషన్ కార్డ్ నెంబరు, మన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ నేమ్ ఇస్తారు, మన ఇంటి అడ్రస్ ఉంటుంది అనమాట. సో ఈ రకంగా లిస్ట్లో కూడా మన పేరు ఉందా లేదా అనే అంశాన్ని మనం చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇది పెద్ద ఇదే అయిపోతుంది అంత మొత్తం మీ సేవకి వెళ్ళాలనో లేకపోతే ఖచ్చితంగా మీ సేవ నెంబర్ ఉంటేనే చూసుకోవచ్చు అనేది ఒక పెద్ద హార్ట్ టైప్ క్రియేట్ అవుతుంది. అంతా అవసరం లేదు. సింపుల్గా మన ఏదైతే ఇప్పుడు ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కూడా మనం ఆ లింక్ పొందుపరుస్తున్నాము. ఆ అప్లికేషన్ కూడా మనకు వేరే ఎక్కడ ఓపెన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేస్తేనే మనకు ఆ ఆధార్ ద్వారా అనేది మనము మన రేషన్ కార్డ్ మంజూరైందా లేదా విషయం తెలుసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ముందుకు వస్తుండటం చూస్తూనే ఉండండి. బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.